అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి రెండో రోజు విచారణ హాజరు కాలేదాయన. ఇప్పటికే కాకానికి పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. రేపు రాత్రికి కాకాని నెల్లూరు చేరుకోనున్నారు. గురువారం నుంచి అందుబాటులో ఉంటానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రేపు కుటుంబ శుభకార్యాల్లో పాల్గొని నెల్లూరుకు వస్తానని చెప్పారు. దీంతో పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి కాకాని రెండో రోజు కూడా విచారణకు హాజరు కాలేదు. రేపు రాత్రికి తన ఇంట్లో ఉన్న శుభకార్యాన్ని చూసుకుని హాజరవుతాను విచారణకని చెప్పారు. పూర్తి వివరాలు మహేష్ అందిస్తారు. మహేష్, విజయ చంద్రిక ప్రధానంగా చూస్తే ఈ రోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాల్సి ఉంది. అయితే రెండో రోజు కూడా ఆయన హాజరు కాలేదు. ప్రధానంగా ఈ రోజు వస్తారని చెప్పి కొంతమంది భావించారు. కానీ అక్కడ ఆయన బెయిల్ పిటిషన్ వేసుకోవడం జరిగింది హైకోర్టు బెయిల్ పిటిషన్ ప్రస్తుతం మరి కాసేపట్లో టేబుల్ మీదకి వచ్చే అవకాశం ఉంది. అక్కడ ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ వేసుకున్నారు. అక్కడ బెయిల్ ఇస్తారా లేదా అనే అంశం పైన తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో ఆయన పోలీసులకి ఫోన్ చేసి అలాగే రేపు సాయంత్రం వస్తారో, ఎల్లుండి నుంచి మీకు అందుబాటులో ఉంటానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు మొత్తం కూడా సిద్ధం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఇదొక ఆయన మీద ఫైల్ అయిన కేసు. దాదాపుగా ఆయన స్వగ్రామైన తోడేరుకి అతి సమీపంలో వరదాయపాలెం ప్రాంతంలో పెద్ద ఎత్తున రుస్తుం మైన్స్ అనేది ఒకటి ఉంది. ఆ రుస్తుం మైన్స్ యజమానులకి మళ్లీ అనుమతులు కోరితే అధికారులు ఇవ్వకుండా చేయటం, వాళ్ళు నిల్వ చేసినటువంటి క్వాంటిని అక్రమంగా వైసీపీ నేతలు ఈ కాకాని అండ్ బ్యాచ్ తరలించేయటం, అలాగే ఆ రుస్తుం మైన్స్ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల్లో పెద్ద ఎత్తున దాదాపు 61,000 మెట్రిక్ టన్నులకు పైగా క్వాడ్జిని అక్కడ తవ్వకాలు సాగించారు. అదే కాకుండా మామూలుగా మైనింగ్ లో ఒక 10 హోల్స్ 15 హోల్స్ లోనో బ్లాస్టింగ్ చేస్తుంటారు చిన్నపాటి ట్రాక్టర్లతోటి. కానీ వీళ్ళు ఏకంగా బోర్ వెల్స్ తీసుకొచ్చి మరి ఆ బోర్ వెల్స్ తోటి 500 హోల్స్ ఒకేసారి పెద్ద ఎత్తున భారీ పేలుడు సృష్టించడం జరిగింది. ఆ భారీ పేలుడికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు గ్రామాలన్నీ కూడా గజగజ వణికిపోయినటువంటి పరిస్థితులు. దాదాపు 1.5 కిలోమీటర్ దూరం మేర ఆ రాళ్లు ఎగిసి పడటంతో వాళ్ళంతా కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో వాళ్ళంతా కూడా మంత్రిగా ఉన్న కాకాని వద్దకు వెళ్లి చాలా ఇబ్బందులు పడుతున్నాం, ప్రాణాపాయం నెలకొని ఉంది, పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ రోజు కనీసం వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ సమీపంలోనే ఎస్సీ కాలనీ ఉంది, అక్కడే పేలుడు బద్దలు అవన్నీ కూడా నిల్వ చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఇప్పుడు ఉన్నటువంటి కేసులతో పాటు సెక్షన్లతో పాటు అట్రాసిటీ కేసు కూడా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ మిగిలిన వాళ్ళందరిపైన కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద కాకాని రేపు వస్తారా, పోలీసులకి అందుబాటులో ఉంటారా, పోలీసులు విచారణకు హాజరవుతారా లేదా అనేది సందిగ్ధత నెలకొంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ మహేష్.